నెహ్రూ గారు 1947 నుంచి 64 వరకు పరిపాలించారు. దాదాపు 17 ఏళ్ళు పరిపాలించారు. ఓకే. తర్వాత గుల్జారీ లాల్ నందా అంటే ఆయన 13 రోజులు 2 సార్లు ఆపద్ధర్మ ప్రధానిగా పరిపాలించాడు. ఎవరు? గుల్జారీ లాల్ నందా. అంటే ఆయన ప్రధానికి లెక్క పెట్టొద్దు ఆయన, ఎందుకంటే 13 డేస్ టెంపరీగా పవర్ ట్రాన్సిషన్ అయ్యేదాకా. లాల్ బహదూర్ శాస్త్రి గారు 2 ఏళ్ళు పరిపాలించారు. ఇందిరాగాంధీ గారు 2 టర్మ్స్ పరిపాలించారు. అది 3 టర్మ్స్ పరిపాలించారు. అందులో మొత్తం 16 ఏళ్ళు పరిపాలించారు. 66 to 77 వరకు పరిపాలించారు. 11 సంవత్సరాల 59 రోజులు, అంటే 11 ఇయర్స్. తర్వాత ఈ 80 to 84 చచ్చిపోయేదాకా అది దాదాపు 5 ఇయర్స్ పరిపాలించారు. ఓకే. తర్వాత ఈ జనతా పార్టీ చెప్పాలి, ఇది 77 తర్వాత, ఓకే, ఓడిపోయిన తర్వాత 77 to 79 2 ఏళ్ళు మొరార్జీ దేశాయ్ అంటే ప్రధాని. తర్వాత ఆయన దిగిపోయినాక చరణ్ సింగ్ అనేట ఆయన 6 నెలలు ప్రధానిగా ఉన్నాడు. ఆ తర్వాత అంటే ఈ 2.5 ఇయర్సే వాళ్ళు పరిపాలించారు. వాళ్ళకి అధికారం ఇస్తే 5 ఏళ్ళు పరిపాలించారు అంటే జనతా పార్టీ కింద. ఆ 2 ఇయర్స్ లో 2 ప్రధానులు మారారు. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ఎన్నుకున్నారు. మళ్ళీ ఇందిరాగాంధీ వచ్చింది. ఇందిరాగాంధీ చచ్చిపోయినాక రాజీవ్ గాంధీ వచ్చిండు. ఓకే. తర్వాత విపి సింగ్ వచ్చిండు. విపి సింగ్ 1 ఇయర్ తర్వాత చంద్రశేఖర్. చూడండి, కాంగ్రెస్ కాకుండా మిగతా గవర్నమెంట్స్ ఉన్నప్పుడు అన్స్టేబుల్ ఉండే. విపి సింగ్ తర్వాత చంద్రశేఖర్ 1 ఇయర్ ఉన్నాడు. తర్వాత పివి నరసింహారావు 5 ఏళ్ళు ఉన్నాడు. వాజ్పేయి 6 ఏళ్ళు, దేవగౌడ 1 సంవత్సరము, గుల్జార్ లాల్ నందా, ఐకే గుజరాల్ 1 సంవత్సరం, మన్మోహన్ సింగ్ 10 ఏళ్ళు, మోడీ ఇప్పుడు 11. ఓకే. సో ఈ క్రమంలో ఇక్కడ వాళ్ళకి అధికారం ఇచ్చినా కాపాడుకోలేకపోయారు. మళ్ళీ ప్రజలు ఇందిరాగాంధీని ఎన్నుకున్నారు. ఓకే. అంటే ఎవరు ఏందో మనం ఇక్కడ గమనించాలని కోరుతున్నా. కరెక్ట్ బ్రదర్. సో బీజేపీ ఏమంటారు, రాజేష్ మామిడిపల్లి ఏమంటారు, బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చే ఒక ముసలోడు మాట్లాడుతున్నాడు. బ్రదర్ ఎమర్జెన్సీ గురించి లేనిపోని అబద్ధాలు చెప్తున్నాడు. లక్ష్యాన్ని చచ్చిపోయారని చెప్తున్నాడు. అన్ని అబద్ధం చెప్తున్నాడు. వాడు మదన్ గుప్తా అని ఉంటాడు, లుచనా కొడుకు, వాడు పచ్చి అబద్ధాలు చెప్తాడు. తర్వాత సాయి జర్నలిస్ట్ అన్నాడు, వాడు పచ్చి అబద్ధాలు చెప్తాడు. మౌనికా శంకర్ అనే ముండ ఉన్నది, పచ్చి అబద్ధాలు చెప్తుంది. ఇంకా కాకుండా ఇంకోటి కళ్యాణి భార్గవ్ అని ఉన్నది, అది పచ్చి ముండ అబద్ధాలు చెప్తుంది. తర్వాత వీళ్ళందరూ తయారైనరు. ఈయన అడగాకుండా ఇటుగాకుండా పేరు నేను చెప్తాను, వీళ్ళ బతుకులు అని దొంగ ముండా కొడుకులు. ఈ మొత్తం ఈ బీజేపీ అంటే ప్రాపగాండా మిషన్ ఉన్నారు వీళ్ళంతా. దాని పేరు ఏంటి, సుంకర ఏదో ఉంది కదా, మౌనిక సుంకర చెప్తా వాళ్ళ పేరు. ఎవరారు వీళ్ళు, మొత్తం వీళ్ళ పేరు చూడండి. బీజేపీ మీడియా మెజారిటీ రెగ్యులర్ గోధి మీడియా, వాడు నేషనల్ మీడియాలు అందరికీ అంతే, అందరు బాపన వాళ్ళే, అందరు అంతే. వాడు ఉన్నాడు కదా, అదేమో టీవీ ఉంటుంది కదా, ఆర్టీవీ ఏదో సమ్ టీవీ, ఓకే, అర్నబ్ గోస్వామి ఇట్లాంటి అందరు. ఓకే. వాళ్ళు గోధి మీడియా, వాళ్ళు కాకుండా గోధి పత్రికలు, వాడు కాకుండా మన తెలుగు రాష్ట్రాలకు వస్తే సాయి జర్నలిస్టు, ఓకే, నేషనలిస్ట్ హబ్ బోర్డు అది పోయినట్టుంది. ఆడు సిగ్నేచర్ స్టూడియో, ఓకే, ఆమె అంజలి, వాడు వాని పేరు మహేందర్, ఆయన పేరు మహేందర్, ఆడు ఓనర్ గాడు. తర్వాత లంబడనే కదా. సో ఆంధ్ర ఛానళ్ళు ఆర్జే కిరణ్మయి, ఆ పిల్ల ఈ మధ్య కనిపిస్తలేదు, సపోర్ట్ లేదు, అంతకుముందు బాగా చేసేది. ఓకే. ఆర్జే కిరణ్మయి, ఆ బాపనామనే. ఈ మోనికా శంకర వల్లాపు, బీసీ, కరీంనగర్. ఓకే. తర్వాత ద స్ట్రింగ్స్ ఛానల్ వాడు కూడా కనిపిస్తలేడు. రిఫ్లెక్షన్ టీవీ ఆడు కనిపిస్తలేడు. పొలిటికల్ వైబ్స్, ఎన్బి షో తెలుగు అని వచ్చేది. ఈ ముసలోడు ఇంకా బతికే ఉన్నాడు. వాడు త్రిపుర నేను చిట్టిబాబు, మొత్తం ఈడెంటికల్ ఉంటాయి. పొద్దుగాలు ఎత్తే అన్ని అబద్ధాలు చెప్తాడు ముడకుడు. డాక్టర్ సిఎల్ వెంకట్రావు వాడు అబద్ధాలు చెప్తాడు. జేపీ జయప్రకాష్ నారాయణ ఆడబద్దాలు చెప్తాడు. జేడి లక్ష్మీనారాయణ ఆడంతే. చాగంటి, జరికపాటి, చిన్నజీయర్ స్వామి, అర్నబ్ గోస్వామి, బీజేపీ ఐటీ సెల్ ఫేక్ పాడుకోలు. తర్వాత వీళ్ళందరూ ఇప్పుడు ఈ కళ్యాణి భార్గవి, వీళ్ళు కాకుండా ఇప్పుడు కొత్తగా ఈ పాషన్ యాదగిరి, రఘు జర్నలిస్టు మధ్యలో అట్లుండే, మహిపాల్ యాదవ్, తెలంగాణ విఠల్, గాద ఇన్నయ్య, మందకృష్ణ మాదిగ, బక్కా జడ్సన్, అడ్వకేట్ శరత్, వీళ్ళందరూ దొంగలే. పాషన్ యాదగిరి మొన్నటి దాకా చరిత్ర కూడా తప్పు చెప్తుండే ఆయన. ఇంత చరిత్ర మీద అవగాహన ఉంది, సీనియర్ జర్నలిస్ట్, కానీ అన్ని అబద్ధాలు చెప్తాడు పాషన్ యాదగిరి. నిజాం షెడ్డోడు అంటాడు. అసలు సాయుధ పోరాటం ఎవరెవరి మధ్యలో అయింది అది చెప్పాడు, అన్ని అబద్ధాలు చెప్తాడు. సో తర్వాత మొన్న 2 కోట్లు ఇచ్చిండు మన రేవంత్ రెడ్డి గారు అందరికి, మన తెలంగాణ సంబంధించిన పెద్దలకి 2 కోట్లు, 2 కోట్లతో పాటు ఎన్నో జాగా ప్లస్ ఇల్లు ఏమో ఇచ్చిండు. అప్పుడు జర కామేయండు. ఇప్పుడు ఇంకా 2 కోట్లు కావాలి, మళ్ళీ ఏదో తిడుతున్నాడు. గిట్లున్నారు ముసలాళ్ళంతా. ఓకే. దొంగలు అర్థమైందా. గంత సీనియర్ ఉన్నాడు ఆయన పాషన్ యాదగిరి, అంత చరిత్ర మీద అవగాహన ఉన్నది. పొద్దుగా లేస్తే వక్రీకరిస్తారు. నిజాం షెడ్డోడు అంటే మరి ఎవడు కట్టిర్రా నిజాంకి? మరి నిజాం ఈ రజాకర్లకి ఉపాధ్యక్షుడు ఎవడరా?
ఎంఐఎంకి నిజాంకి ఏం లింక్ రాయ్యా? పొద్దుగాలేసి చరిత్ర తప్పు చెప్తా అంటే ముసలాడు అయినావు, ఏం చేసుకుంటావు చచ్చిపోయేటప్పుడు? ఏమంటారు కదా, ఎమర్జెన్సీ మీద మీరు చెప్పిన బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చే ఆ ముసలోడు మాట్లాడుతున్నాడు. బ్రదర్ వాడు మదన్ గుప్తా అని వాడు ఉన్నాడు, ఆడవాడు లుచ్చిన కొడుకు, వాడు కూడా పచ్చి ఫేకులు చెప్తాడు ముడ కొడుకు. వానికి సుధీర్ టాక్స్ అనే ముడ కొడుకు వాడు అదాన్ నేను చూస్తాను అంతకుముందు అదాన్ అని వచ్చేది కదా, అప్పుడు జనరల్గా మామూలుగా యూట్యూబర్స్ ఇంటర్వ్యూ చేస్తే చూస్తాను. ఇప్పుడైతే పక్కా మొత్తం ఇది బీజేపీ సంకనాకెడియల్ వాళ్ళే చూపెడుతున్నాడు వాడు సుధీర్ టాక్స్. ఇప్పుడు అదాన్ని తీసేసి వానికి అదానానికి పైసలు యూట్యూబ్ పైసలు వానికి ఎందుకు ఇవ్వాలని వీడు సుధీర్ టాక్స్ అని పెట్టుకున్నాడు, బ్రాకెట్లో అదాన్ అని పెట్టుకున్నాడు. సో వాడంతా ఫేక్ చెప్తున్నాడు వాడు. మళ్ళీ వాడు ఇంటర్వ్యూకి 5,000 10,000 తీసుకుంటాడు. ఇప్పుడు తీసుకుంటుండో లేదో కానీ తీసుకుంటాడు కావచ్చు, ఎందుకు తీసుకోడు.